this is Akhila and welcome to our channel Akhila War. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము ఒక 4 months వరకు 4 different స్టేట్స్లో ఉండబోతున్నాము. సో దాని ప్యాకింగ్ అండ్ మూవింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. వెనకాల పెట్టిన బట్టలన్నీ ఉన్నాయి, ఇవన్నీ బ్యాగ్లో పెట్టాలి. ఈ వీడియోలో మోస్ట్లీ మీరు ట్రావెల్ అదంతా చూస్తారు అండ్ వాట్ ఆల్ ఐ ప్యాక్. ఇండియాలో అయితే మమ్మీ మంచిగా అన్నీ ప్యాక్ చేసి ఇచ్చేది, ఏమేమి సామాన్ తీసుకెళ్లాలో అన్నీ గుర్తుండేవి. బట్ ఇప్పుడు మూవింగ్ టు అనదర్ ప్లేస్ ఇల్లంతా తీసుకెళ్ళలేను కాబట్టి కిచెన్లో కూడా ఏమేమి సామాన్ తీసుకెళ్ళాలి అనేది చూడాలి. బికాస్ ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్కి అన్ని సామాన్ దొరుకుతాయో లేవో తెలీదు. సో మేము అయితే ఎయిర్బిఎన్బిలో ఉంటున్నాము. కిచెన్ యుటెన్సిల్స్ ఇవన్నీ ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ విల్ గెట్. ఇప్పుడు మన స్పైసెస్ ఇవన్నీ దొరుకుతాయో లేవా తెలీదు. అక్కడ ఏదైనా ఇండియన్ స్టోర్స్ దగ్గర ఉన్నాయో లేదో తెలీదు. సో అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటాము. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా ఇంట్లో నాకైతే ఒక ఫేమస్ పేరు ఉంది, నేను ఏదైనా మంచిగా ప్యాక్ చేసుకుంటా అని చెప్పేసి, అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటా అని చెప్పేసి. మా తమ్ముడు యూఎస్కి వచ్చేటప్పుడు కానీ మరి ఎవరన్నా ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో నాతోనే ప్యాకింగ్ చేయించుకుంటారు. బట్ యా, సో నేనైతే ఒక లిస్ట్ లాగా రాసి పెట్టుకుంటా ఫస్ట్ ఏమేమి తీసుకెళ్ళాలి అని. సో దట్ మనం ఏది మర్చిపోకుండా ఈజీగా ఉంటుంది ప్యాక్ చేసుకునేటప్పుడు కూడా. నేను పొద్దున్న లేచినప్పటి నుంచి నేను ఏమేమి వస్తువులు యూజ్ చేస్తానో, నాకు ఏమేమి కావాలి అని చెప్పి లైన్గా ఒక లిస్ట్లో రాసి పెట్టుకుంటా. సో అంత ఈజీగా మర్చిపోము, బట్ ఒకవేళ మర్చిపోయినా కూడా లిస్ట్లో ఈజీగా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ మనం ఒకటి ప్యాక్ చేసేటప్పుడు వేరేది ఏదన్నా గుర్తు రావడం కూడా ఈజీ, ఏదైనా మర్చిపోతే. సో ఇట్లా లిస్ట్ రాసి పెట్టుకుంటాను. నిన్నటి నుంచి స్టార్ట్ చేసిన ఇవన్నీ అరేంజ్ చేయడం. ఇప్పుడు ఇవన్నీ తీసి ఈ బ్యాగ్స్లో పెట్టాలి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2 బ్యాగ్స్ మాత్రమే తీసుకెళ్ళాలి అని చూస్తున్నాను. సో మేము వెళ్ళేది 4 months అయినా కానీ 1 monthకి మధ్యలో ఇంటికి వస్తూ ఉంటాము. సో ఆల్మోస్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళే ముందు ఇంటికి వచ్చేసి వెళ్తాం అనమాట. సో మోస్ట్లీ నేను ఈ 2 బ్యాగ్స్లోనే ఫిట్ చేద్దాం అనుకుంటున్నా. లేకపోతే ఇంకొంచెం ఎక్కువ బ్యాగ్స్ అయినాయి అంటే వరుణ్ వచ్చి అంటాడు, నువ్వు వెళ్ళేది ఫస్ట్ 1 monthకి ఇన్ని బ్యాగ్స్ అవసరమా అని చెప్పి. కానీ ఏ వస్తువు చూసినా అది ఇంపార్టెంటే అనిపిస్తుంది. ఇందులో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ సామాన్ పెట్టుకోవాలి, ఒకవేళ సరిపోకపోతే తీసేయాలి ఆర్ ఇంకో బ్యాగ్ యాడ్ చేయాలా చూడాలి దాని ఇంపార్టెన్స్ బట్టి. మా అమ్మతో పొద్దున కాల్ చేసినప్పుడు చెప్తుండే, నువ్వు ఫస్ట్ వేటితోనైతే సర్వైవ్ అవ్వలేను అనుకున్నావు మాత్రం పెట్టుకో, ఇల్లంతా సర్దుకొని పోకు అని చెప్పి. సో యా, బట్ నిన్న ఇదంతా పెట్టేసుకున్నాను అనమాట, బట్టలన్నీ తీసి పెట్టుకున్నాను. సో దట్ ఈరోజు మార్నింగ్ ఈజీ అయిపోతుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో చాలా పనులు ఉన్నాయి, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఈరోజు నేను ఒక ల్యాప్టాప్ ఆర్డర్ పెట్టిన, ఈరోజు కాదు, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 days కన్నా ముందే ఆర్డర్ పెట్టిన. వాడు షిప్ చేసినాడు, నేను ఎక్స్పెడిటెడ్ షిప్పింగ్ కూడా పెట్టిన. సో ఏంటి, ఈరోజు డెలివరీ అవ్వాలి. మేము ఇంట్లోనే ఉన్నాం ఈరోజు. డెలివరీ చేసే పర్సన్ వచ్చినాడంట, బెల్ కొట్టినాడంట, మేము లేము అని చెప్పేసి రిటర్న్ పెట్టేసిన. మళ్ళీ ఏమంటున్నాడు, నెక్స్ట్ డే డెలివరీ చేస్తాడంట. సో ఇప్పుడు ఏంది, మేము రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి. రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ప్రాబ్లం అది కాదు. బట్ మాకు అక్కడ మళ్ళీ కార్ అవసరం వస్తుంది. మేము ఆల్రెడీ ఎయిర్బిఎన్బి ప్లస్ కార్ తీసుకోవాలి అంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దాని బదులు డ్రైవ్ చేస్తూనే వెళ్దాం అన్నట్టు వెళ్తున్నాము. సో రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళేసరికి మేము కరెక్ట్ టైంకి రీచ్ అవుతాం. మా ప్లాన్ ఏం డిస్టర్బ్ అవ్వదు. ఎర్లీ మార్నింగ్ కావాలంటే రేపు వస్తా అంటున్నాడు వాడు పార్సల్ ఇవ్వడానికి. సో అది మాకు కుదరదు అని చెప్పి వరుణ్ ఒక గంట సేపు కస్టమర్ సర్వీస్తో మాట్లాడాడు. ఫస్ట్ నేను మాట్లాడితే ఏమి ఇయ్యము, రేపే వెయిట్ చేయన్నట్టు మాట్లాడినారు. ఇంకా నీ వల్ల కాదు అని చెప్పి, సో ఇంకా వరుణ్ ఒక గంట సేపు వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేస్తాము డెలివరీ అని చెప్పినాడు. ఇప్పుడు కూడా మిస్ అయితే ఇంకా బిస్కెటే, వరుణ్ మొత్తం డోర్ దగ్గరనే కూర్చుంటాడు ఇప్పుడు.
సో మ్యాటర్ ఏంటంటే ఇట్లా లాస్ట్ మూమెంట్కి వస్తుంది అనమాట. ఎందుకు ఇప్పుడే పెట్టుకున్నాము అంటే ఏమో నాకు ఒక లైటెస్ట్ వెయిట్ ఉన్న ల్యాప్టాప్ కావాలని ఉండే. అండ్ ఆ రోజు నేను చూసిన రోజు అది ఆఫర్లో ఉండే అనమాట. ఇప్పుడు చూస్తే డబుల్ ద ప్రైస్ ఉంది. సో అందుకే ఆ రోజు అట్లా ఆర్డర్ చేసేసిన. అండ్ ఈరోజు వస్తుంది అనుకున్నాం, కానీ ఇట్లా ఏదో ఒకటి మనం వెళ్తున్నాం అన్నప్పుడు ఏదో ఒకటి అటు ఇటు అవుతుంటుంది. నీలమ్మ లాస్ట్ టైం ట్రావెల్ చేద్దాం అన్నప్పుడు కూడా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడము, ఏమో నేనే దిష్టి పెట్టుకుంటా అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ యా, ఓన్లీ పాజిటివ్గా ఆలోచించాలి. ఇంకొక 2 hours or 3 hours మేబీ డెలివర్ చేయొచ్చు అనుకుంటా. అండ్ గుడికి కూడా వెళ్ళేది ఉంది అని చెప్పిన కదా, నేను ప్రసాదం తీసుకొని వస్తా అన్నట్టు మొక్కుకున్నా. 6:30కి అట్లా వెళ్ళాలి. బట్ వాడు రాకపోతే వరుణ్ రాలేడు నాతో పాటు. వరుణ్ నుండి పిక్ చేసుకోవాలి, నేను వెళ్ళాలి. హోప్ఫుల్లీ మనం అనుకున్నట్టు అన్నీ అయితే బాగుండు. చూద్దాం ఏమవుతుందో. సో బేసిక్గా ఇవన్నీ సగంలో వదిలేసేసి, అంటే నావి మ్యాక్సిమం అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి. వరుణ్ది స్టార్ట్ చేయాలి. ఈ రెసిపీ చేసుకున్నాను నేను సమ్మర్లో. దీనికన్నా బెస్ట్ హెల్దీ రెసిపీ నాకైతే ఏది అనిపించదు. టమ్మీ చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ దీన్ని షార్ట్ అయితే పెడతాను, మినీ బ్లాగ్ లాగా పెడతాను ఈ రెసిపీ. ఒకవేళ చూడలేదంటే షార్ట్స్లో ఉంటుంది, చూసేయండి. నా ల్యాప్టాప్ వచ్చింది. లేకపోతే నేను ఎంత సతాయిస్తున్నానో. నేను నా కోసం భయపడి వచ్చినట్టున్నాను. నీ కోసం నేను భయపడి వాడిని భయపెట్టి తెప్పించిన. నువ్వేం భయపడ్డావు చెప్పు నా కోసం. కెమెరా ముందు చెప్పా. కెమెరా అంటే నేను అంత భయపెట్టినా నిన్ను? యాక్చువల్లీ నాకు హెల్ప్ చేయడానికి వచ్చినాడు. ఇందాక ఆయిల్లో వడ వేసినప్పుడు సౌండ్ వచ్చింది గట్టిగా, కొంచెం ఏదో వాటర్ ఉన్నట్టున్నాయి. నాకు భయపడి ఉరుక్కుంటూ వచ్చినాడు, హెల్ప్ చేస్తున్నాడు. బట్ యా, ప్రస్తుతానికైతే ప్రసాదం కోసం చేస్తున్నా వడ. ఇవి చేసి గుడికి వెళ్ళేసి రిటర్న్ వచ్చినాక మిగతాదంతా సెట్ చేయాలి. వరుణ్ బట్టలు తీసి పెట్టినాడు. అవన్నీ ఎట్లా అరేంజ్ చేయాలో చూడాలి. నేను బ్యాగ్ ఒకటే పెట్టినా, వరుణ్కి లేదు ప్లేస్. సో చూడాలి. కార్లోనే కాబట్టి దేంట్లోనే పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్తున్నాం? ప్రసాదం రెడీ, గుడికి వెళ్తున్నాం. సీట్ బెల్ట్ పెట్టుకుంటే గుడికి వెళ్తాం, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తాం. ఎందుకు వరకు అట్లా అంటావు? సో ఆల్ సెట్, రెడీ అయిపోయినాము. అండ్ స్టార్ట్ కూడా అయిపోతున్నాం అనమాట. వెనకాల లగేజ్ అంతా వేసేసుకున్నాం, డిక్కీలో కూడా ఉంది ఫుల్గా. అంతా వరుణ్ ప్రాపర్గా అరేంజ్ చేసినాడు. ఫైనల్ చెక్ చేస్తున్నాడు. నేను పొద్దున్న లేచి ఇల్లంతా క్లీన్ చేసిన. సో వచ్చేసరికి కొంచెం క్లీన్గా ఉంటుంది. ఆల్రెడీ దుమ్ము అవుతుంటుంది, బట్ ఇంకెక్కువ దుమ్ము కాకుండా డిషెస్ అన్నీ క్లీన్ చేసి డిష్ వాషర్ అంతా అన్లోడ్ చేసేసి అన్నీ సర్దేసి పెట్టేసిన. అండ్ యా, డోర్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి వరుణ్ ఒకసారి మళ్ళీ వెళ్తున్నాడు. లైక్ ఆల్రెడీ సెక్యూరిటీ కెమెరాస్ అవన్నీ ఉన్నాయి. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అండ్ వీఆర్ లివింగ్ ఇన్ అ గుడ్ కమ్యూనిటీ టూ. యాక్చువల్లీ అయితే 8కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. నిన్న నైట్ వీడియోస్ ఎడిట్ చేసి నిన్న డాక్యుమెంట్స్ అన్నీ సెట్ చేసుకొని పడుకునేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. సో పొద్దున్న లేగలేకపోయినాము. అండ్ నేను కొంచెం పని ఎక్కువ అయింది, అటు ఇటు తిరగడం ఎక్కువ అయిపోయింది అనమాట. సో లైక్ ఫుల్ బాడీ పెయిన్స్ ఉండే మార్నింగ్. ఇట్లా కాదు అని చెప్పి 9 కన్నా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ 9కి రెడీ అయిపోయినాం, కానీ లగేజ్ ప్యాకింగ్, ఇది ఇల్లు క్లీనింగ్ అదంతా పెట్టుకునేసరికి ఇప్పుడు టైమ్ 9:52 అవుతుంది. సో హోప్ఫుల్లీ ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 10 hours వరకు ఈరోజు డ్రైవ్ చేసేసి ఒక హోటల్ తీసుకొని విల్ స్టే ఇన్ దట్ హోటల్ నైట్. అక్కడ స్టే చేసేసి
మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతాము. సో 2 days డ్రైవ్ అనమాట. ఫ్లైట్లో అయితే ఈజీగా, అంటే అసలు షికాగో కూడా వెళ్ళనవసరం లేదు, డైరెక్ట్ మా బ్లూమింగ్టన్ నుంచే ఫ్లైట్స్ ఉంటాయి. బట్ కార్లో వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వస్తుంది అండ్ కొంచెం ఎక్కువ రిస్క్. నాకు డ్రైవింగ్ వచ్చింటే బాగుండేది. మా మమ్మీ అయితే చెప్తూనే ఉంటుంది, వరుణ్ ఒక్కడే డ్రైవ్ చేస్తుంటాడు కదా, నువ్వు కూడా నేర్చుకో సో దట్ ఈజీ అయిపోతుంది ఒకవేళ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా కూడా అని. సో మొన్నటి వరకు అంటే ఎగ్జామ్స్ ఉండి అసలు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ యా, ఇప్పుడు ఐ స్టార్ట్ ఏంటిది నేర్చుకోవడం స్టార్ట్ చేస్తా. ఇండియాలో ఆల్రెడీ వచ్చు, బట్ ఇక్కడ నేర్చుకోవాలి. వచ్చు అంటే కొంచెం కొంచెం వచ్చు, మొత్తం కూడా రాదు. స్ట్రైట్గా పోతావా? ఎవడన్నా అడ్డొస్తే వాడు తప్ప. మొత్తం మాడిపోయినా. సో యాక్చువల్లీ మేము వెళ్తున్న ప్లేస్ అంటే అట్లాంటాలో ఆగుతాం అనుకున్నాము, బట్ మేము వెళ్ళేసరికి అక్కడ రెస్టారెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోయే టైంకి వెళ్తాం అనమాట. సో ఇక్కడ వాట్ ఈస్ దిస్ ప్లేస్, నాష్విల్, టెన్నెసీలో ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటే అక్కడ ఆగినాము. ఇంత జర్నీ చేసినాక కొంచెం మంచి ఫుడ్ తినాలనిపించింది. పొద్దున కూడా ఏం తినకుండా స్టార్ట్ అయిపోయినాము. బట్ మధ్యలో లైక్ ఒక షేక్ లాగా తీసుకున్నాడు వరుణ్, బట్ అంత తినాలనిపించలేదు. సో ఇట్లా ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి మన ఫుడ్ తిన్నాము. దాని తర్వాత ఒక 2 hours డ్రైవ్ చేసి ఆ రోజు నైట్ స్టే చేయడానికి హోటల్ రూమ్కి వెళ్ళిపోయినాము. అండ్ ఇట్ వాజ్ ఆల్సో నీట్, బాగానే ఉండే అండ్ మంచిగా రెస్ట్ తీసుకున్నాం. ఫుల్ టయర్డ్ అయిపోయినాం వచ్చేసరికి. అండ్ ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి అండ్ రేపు మార్నింగ్ కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకేం ప్లాన్స్ లేవు, పడుకోవడమే. వరుణ్ అయితే ఇంకా డ్రైవ్ చేసి చాలా టయర్డ్ అయిపోయినాడు, కళ్ళు కూడా నవ్వి రెడ్డిగా అయిపోయినాయి. ఇంకా వరుణ్ అయితే ఇంకా చాలా ఎక్కువ స్ట్రెస్. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి మేము వెళ్ళిన రెస్టారెంట్లోనే ఒక శాండ్విచ్ ప్యాక్ లైక్ టు గో తీసుకొని వచ్చామన్నమాట. సో అది కూడా అది తినేసి ఇంకా పడుకుంటాము. సో మార్నింగ్ కొంచెం లేట్గానే లేతాము అనుకుంటున్నాము, చూడాలి ఏమవుతుందో. సో ఇంకా మార్నింగ్ మేము ఫ్రెష్ అయినాక అప్పుడు కలుస్తా. ఇప్పుడైతే ఇంకా వీడియో షూట్ చేసి ఓపిక కూడా లేదనమాట, ఫుల్ టయర్డ్ ఉన్నాము. నేను అసలు ఏం చేయలేదు కానీ ఎందుకో చాలా రోజుల తర్వాత ట్రావెలింగ్ కదా, సో టయర్డ్ అనిపించేసింది. ఇంకా నా సిచ్యువేషన్ ఎట్లుంటే వరుణ్కి ఇంకెట్లుంటుండొచ్చు. బట్ యా, మంచిగా వండుకున్నాము, అందుకే కొంచెం ఎనర్జీ వచ్చింది. నేను పేషెంట్ లాగానే మాట్లాడుంటా. మా వరుణ్ అన్ని ప్యాక్ చేసేస్తున్నాడు. వరుణ్ రెడ్డి ఆల్ సెట్, వెళ్ళడమేనా? నీవన్నీ ప్యాక్ చేసేసుకున్నావు, నేను అవి ప్యాక్ చేసేసుకున్నావు. మస్తు కష్టపడుతున్నావు వరుణ్ నువ్వు. ఇప్పుడు మళ్ళీ వి నీడ్ టు స్టార్ట్ అవర్ జర్నీ. యా, సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా, మనకు నచ్చేవేమన్నా ఉంటే చూసేసి వెళ్తాము. బట్ యా, స్టార్ట్ అయిపోతున్నాం. ఏం సార్, నిన్నంతా మొహం మార్చుకొని కూర్చున్నారు, ఇప్పుడు ఏంది యాక్టివ్ ఉన్నారు? మొహం మార్చిన్నా ఇప్పుడు రా. పాపం చాలా కష్టపడ్డాడు. డ్రైవింగ్ ఇదంతా చేసినాక మళ్ళీ హోటల్కి నేను వెళ్ళినాక నేను ఫ్రెష్ అయినా, వరుణ్ కూడా ఫ్రెష్ అయినాక మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేసి పెట్టాల్సి వచ్చింది. కొంచెం లేట్గానే లేచినావు కదా? సేపేనావు, నాది నువ్వే చెప్పేద్దాం నేను ఎట్లా పడుకున్నా అని. అంటే నేను పొద్దున్న 7:30కే లేచి చదువుకున్నా. ఓకే, నేను లేవకుండా ఒక మంచి పని చేసిన. ముందు అసలు నేను MBBSలో ఉన్నంత వరకు ఎట్లా అంటే 9-10 కల్లా పడుకొని పొద్దున మంచిగా లేస్తుండే. కానీ ఇప్పుడు 2 వరకు నిద్ర రాదు, 3 వరకు నిద్ర రాదు. ఫోన్ తగ్గిస్తే వస్తుంది. ఫోన్ కాదు, టెన్షన్, స్ట్రెస్. చదువుకుంటా. చెప్పురా వింటున్నా నీ చెప్పు. పొద్దునేమో లేపడం అవ్వదు, మొత్తం నా ఏమంటారు ఈ స్ట్రెస్ వల్ల నా సర్కేడియం రిథమ్స్ అన్నీ బిస్కెట్ అయినాయి. సో యా, ఫైనల్లీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నా. నేనైతే అసలు ఫోన్ పక్కన పెట్టేసిన నేను పడుకునేటప్పుడు. నిజంగా తగ్గొచ్చిందా లేకపోతే నేను అన్నందుకు తగ్గొచ్చింది? ఎందుకంటే భయపడుతున్నాను ఏదో కొడుతున్నట్టు.
మనం అటు వెళ్ళాలా? అక్కడ ఆపేసినాడా ఇప్పుడు? ఎంత ఉన్నాయా? ఎట్లా వరుణ్, మనం తొందర పోదామంటే మనం ఇంకా ఆపేస్తారు. నా మీద వాడేవాడు అనకడానికి. నువ్వు వాళ్ళకైతే ప్రాబ్లం. నువ్వు అలిగినావా ఇప్పుడు నా మీద? తొందరలో ఇవ్వచ్చు కదా పొద్దున. నిజం అనుకుంటారు. వాళ్ళందరూ డైవర్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నిన్న చూసుకున్నాం అనమాట. ఏమని ఎంత డిస్టెన్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ 7.5 hours అట్లా చూపెట్టింది. పొద్దున్న చూసేసరికి 10 hours అని చూపెట్టింది. ఎందుకు 10 hours అని చూపిస్తుంది, అసలు ఏం డిఫరెన్స్ ఉంది అని చెప్పి చెక్ చేసుకుంటే ఒక రోడ్ అంతా క్లోజ్ చేసేసినారు. సో మీరు ఆల్టర్నేట్ రోడ్ తీసుకోవాలి అని చెప్పేసి మొత్తం తిప్పింది అనమాట. మరి రోడ్ అంతా క్లోజ్ చేసేస్తారా, రోజంతా క్లోజ్ చేస్తారా అని కూడా అనుకున్నాము. అందుకే అని చెప్పి గూగుల్ తల్లి చెప్పినా కూడా మేము వినకుండా మేము అదే రూట్లో వచ్చినాం. ఇక్కడ వచ్చి చూస్తే నిజంగానే క్లోజ్ చేసేసినారు. ఎంత పెద్ద క్రాష్ ఉందో తెలియదు కానీ పొద్దున్న నుంచి నేను ఇందాక వీడియోలో చూపెట్టినా కదా ట్రాఫిక్ ఉంది అని చెప్పేసి, పొద్దున్న నుంచి వాళ్ళు అక్కడనే ఉన్నారు. అసలు మొత్తం క్లోజ్ చేసే ఉన్నారు. ఇంకా వరుణ్ నన్ను గల్లీలు తిప్పుతున్నాడు. ఏడ తిప్పుతున్నాడో అర్థమవుతలేదు. చూస్తుంటుంటే అంటే అన్ని రిటైర్మెంట్ హోమ్స్ ఉంటాయి కదా, మంచిగా చిన్న గార్డెన్ పెట్టుకొని మంచిగా వాళ్ళ పెట్స్ మన్వళ్ళు మన్వరాలతో ఆడుకుంటున్నట్టు కనిపిస్తుంది. పాత ఇల్లులు అట్లా కనిపిస్తున్నాయి అన్ని. హైవేలు వెళ్ళాల్సింది ఏ వేలు వెళ్ళినామో నాకైతే అర్థమైతలేదు. ఇక్కడ కూడా నీ ప్రాసనా చూడరాకి తిప్పి తీసుకొచ్చినాడు. సాధించినావు కాదు కన్నా. మరి పొద్దున్న నుంచి అందరూ అదే రూట్స్ లో ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు అట్లనే వెయిట్ చేస్తున్నారు? నాలాంటి వాళ్ళు అనుకుంటా ఏం తిరుగుతామో ఇదే రూట్లో ఉందాం అనుకుంటున్నట్టున్నాను. నీలాగా ఎక్స్పెరిమెంట్ చేసేటోళ్ళు కాదనుకుంటా. ట్యాన్ అయిపోయాను, పిచ్చోడిని అయిపోయినా ఆల్మోస్ట్. చూడు ఎట్లా అయిపోయినా. నువ్వు పిచ్చోడు ఎప్పుడైనావా? అదే కదా పెళ్లి టైంలోనే అయినా అన్నారు కొంతమంది, బట్ వీళ్ళు ప్రతి దానికి నీదే ఎందుకు లాస్ట్ మాట అవ్వాలి? నన్ను ఒక్క పంచ్ కూడా చేయనియవా? మొత్తం నీవే ఉండాలి. పంచ్ చెయ్యడం ఉండదురా, పంచ్ చెయ్యడం ఉండదు. నన్ను ఇన్సల్ట్ చేయించుకోవడానికి వీడియోలు తీస్తున్నట్టు ఉంటది. ఇంకా మళ్ళా ఇవి మాత్రమే పెడతాడు. నేనే సెల్ఫ్ ట్రోల్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 5 hours ఉందిరా ఇక్కడ నుంచి. ఈ అక్క తొందరగా ఇస్తే పోవచ్చు. ఫ్లోరిడా ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. చిన్న షార్ట్స్, వేడి, హ్యూమిడ్. నా జుట్టు పరిస్థితి ఏమైద్దో ఫ్లోరిడా పోతే. వరుణ్కి రూమ్ నచ్చలేదు. నేను చూసుకోకుండా నేను తీసుకో అని చెప్పిన. నేను ఈ 1 month వెళ్ళాల్సిన హాస్పిటల్కి దగ్గర ఉంటుందని చెప్పి ఈ రూమ్ తీసుకున్నాము. బట్ ద థింగ్ ఇస్ ఈ రూమ్తోనే చాలా పెద్ద ఇష్యూ అయింది. అదేంటో నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆ వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.